ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలవకుండా చెక్ పెడతామని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను దెబ్బతీశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కూటమి బంధం 15 సంవత్సరాలకే కాకుండా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళలు, యువత సహకారంతో వైసీపీని రాజకీయంగా నామరూపాలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. చెప్పిన మాట నిలబడిందే లేదా? జేఎస్డబ్ల్యూ నిలబడిందే లేదా? 5,000 కోట్లతో అప్రూవల్ తీసుకొని వచ్చాను. వాళ్ళు సోలార్ కూడా పెడతాను అందులో. పోటీ చూడుకోండి. ఇప్పుడు ఆ రోజు వచ్చారు కదా, 130 రోజుల కింద వచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది చూడుకోండి. గండికోటపై చూడుకోండి. తాలూకంతా తిరగండి. పదే 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 చెప్పిన ఏ పని జరగలేకుండా మేము రాజకీయానికి అనిపి జరుగుతుంటే వాళ్ళు అనిపి ఇంకా 1000 రోజులు ఉంది, ఇంకా 200 ఫ్లెక్సిబిలిటీ పెట్టాను. అది లాస్ట్లో అది సినిమా మామూలుగా ప్రాంప్టింగ్ తర్వాత డ్రామా ఆడించినట్టు మేము సినిమా ఆడించాం. ఎక్కడ ఏమి జరిగే చెప్తాం. మీరు చికెన్లో దోపిడీ, అరటిలో దోపిడీ, చీనీలో దోపిడీ, పాడా పరుసులో దోపిడీ అన్నీ ఎత్తి చూపిస్తాం. అది చెప్తాం, చెక్కు పెట్టాం. లోకల్ బాడీ గ్రామాలు ఎదుర్కోవాలి. పులివెందులలో లోకల్ బాడీ ఎదుర్కోవాలి. ఇక్కడ లోకల్ బాడీ ఎదుర్కోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కోవాలి. షెడ్యూల్ రాబోతుంది 70-80 రోజుల్లో. ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్